హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను 5 ఇయర్స్ ఓల్డ్ బేబీ కోసం క్రాప్ టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ కుర్తీ యూజ్ చేసి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ డ్రెస్, దీన్ని యూజ్ చేసుకొని కంప్లీట్గా మన లెహెంగా అలానే క్రాప్ టాప్ కూడా స్టిచ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలనేది మార్క్ చేసుకోవాలి. నేను 28 ఇంచెస్ మార్క్ చేసి కట్ చేసుకున్నాను. సో అది మనకి లెహెంగా పార్ట్కి వస్తుంది. ఇప్పుడు క్రాప్ టాప్ కోసం టాప్ కట్ చేస్తున్నాను. ఇలా మనం టాప్ సపరేట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఇది మన ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు టాప్ మార్కి నేను దీన్ని 1 షోల్డర్ టాప్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం స్లీవ్స్ తీసేసి అలానే నెక్ లైన్ కూడా తీసేస్తున్నాను. ఇది మనకి లెంత్ టోటల్గా 12 ఇంచెస్ ఉంది. మనకి 5 to 6 ఇయర్స్కి 10 ఇంచెస్ సరిపోతుంది. దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. సో మనకి బ్యాక్ సైడ్ వెనుక హుక్స్ పెట్టుకోవడం కోసమని కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని సెంటర్లో కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని మనకి లూజ్ ఎంత కావాలి అనేది చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది చాలా కట్ చేస్తుంది కూడా 7.5 ఇంచెస్కి. అలాగే 7 ఇంచెస్ కూడా సరిపోతుంది. సో నేను ఈ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేస్తున్నాను. ఈవెన్ 6.5 కూడా సరిపోతుంది. ఇది 7.5 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మన హుక్స్ పెట్టుకోవడానికి. అలానే ఇది ఫ్రంట్ పార్ట్. స్లీవ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫినిషింగ్ అయ్యే ఉన్నాయి. సో నేను దాన్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. నేను 10 ఇంచెస్ సరిపోతుందన్నా కదా టాప్ పార్ట్కి. సో నేను కింద నుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను. అలానే మనం కట్ చేసుకున్న పార్ట్ నుంచి ఇలా ఆర్మ్ హోల్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 10 ఇంచెస్ నుంచి ఈ ఆర్మ్ హోల్ టచ్ అయ్యేలా ఈ లైన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ పార్ట్. స్టిచ్చింగ్ చాలా సింపుల్. మనం ఎక్స్ట్రా ఒక క్లాత్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని యూజ్ చేసి చేయాలి. దీనికోసం హుక్స్ కాచపెట్టి మనం బ్లౌజ్కి ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇది నా ప్రీవియస్ వీడియోలో ఉంది. అలానే ఈ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అంటే మనం ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా రైట్ సైడ్ స్టిచ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి ఇలా వెనక్కి తిప్పేసుకుంటే మనకి ఇది రెడీ అవుతుంది. ఇలా కంప్లీట్ నెక్ లైన్ మొత్తం కూడా నేను అలానే ఫినిష్ చేశాను. నెక్ లైన్ అండ్ బాటమ్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్. మనకి బ్లౌజ్ మెడ ఎలా వేసుకుంటామో అలా. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం ఇది లైనింగ్ క్లాత్ డ్రెస్ది. వీటిని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇంకోవైపు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ సెంటర్ నుంచి వచ్చేలా చూసుకోవాలి. ఇలా మనం కింద నుంచి షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ ఇలా కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ ఈ చిన్న స్ట్రిప్ యాడ్ చేశాను కదా, ఇది ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్ మిడిల్కి ఈ స్ట్రిప్ వచ్చేలా చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని అక్కడ ఒక చిన్న స్ట్రిప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి దీంతో టాప్ పార్ట్ అనేది ఫినిష్ అవుతుంది. ఇది టాప్ పార్ట్. లెహెంగా ఇది ఆల్రెడీ కింద జిగ్జాగ్ అంతా ఫినిష్ అయ్యింది. నేను జస్ట్ ఎలాస్టిక్ ఒకటి యాడ్ చేశాను. ఎలాస్టిక్ యాడ్ చేసిన తర్వాత ఇది టోటల్ క్రాప్ టాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please do subscribe to my channel.